తప్పించుకున్నానే, కానీ నువ్వు మాత్రం తప్పించుకోలేవు. ఇక దీంతో నీ పీడ నాకు ఖచ్చితంగా విరగడవుతుంది. మంగమ్మ గారు, మీరు నా గాలిపటం తెంపేస్తే ఏంటండి? నాకు ఇంకో గాలిపటం వచ్చినది. ఈసారి నువ్వు ఎగిరేయడానికి వీల్లేదు. మంగమ్మ గారు, ఎగిరేసావో మళ్ళీ తెంపేస్తాను. దీని గనక మీరు సింపితే నా నూరుకొని చూడండి. నాకే వార్నింగ్ ఇస్తావే నిన్ను. మంగమ్మ గారు, ఏమైందమ్మా? మంగమ్మ గారు, మీరు నా గాలిపటం తెంపేస్తే ఏంటండి? నాకు ఇంకో గాలిపటం వచ్చినది. ఈసారి నువ్వు ఎగిరేయడానికి వీల్లేదు. మంగమ్మ గారు, ఎగిరేసావో మళ్ళీ తెంపేస్తాను. దీని గనక మీరు సింపితే నా నూరుకొని చూడండి. నాకే వార్నింగ్ ఇస్తావే నిన్ను. మంగమ్మ గారు, ఏమైందమ్మా? గంగా, మంగా, ఇద్దరు రండి. అందరం కలిసి గుడికి వెళ్ళాలి. అత్తయ్య, మంగ కనిపించటం లేదు. ఏమైపోయిందో ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు. మంగమ్మ యాడికి పోలేదండి. ఇక్కడే ఈ ఇంట్లోనే ఏదో ఒక చోట్లో ఉందని నాకు అనిపిస్తా ఉందండి. గంగా, మంగా, ఇద్దరు రండి. అందరం కలిసి గుడికి వెళ్ళాలి. అత్తయ్య, మంగ కనిపించటం లేదు. ఏమైపోయిందో ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు. మంగమ్మ యాడికి పోలేదండి. ఇక్కడే ఈ ఇంట్లోనే ఏదో ఒక చోట్లో ఉందని నాకు అనిపిస్తా ఉందండి. ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవునదినా, ఇన్నాళ్ళు అది నీ కూతురు అని ఎన్ని యథవ్యాసాలేసినా, మనల్ని ఎంత బాధ పెట్టినా, నన్ను తిట్టినా, నిన్ను కొట్టినా, ఏం చేసినా భరించాం. ఎందుకోసం? అది నువ్వు కన్న బిడ్డ. తిరిగి ఏదైనా అంటే బాధపడుతుంది, నిజం బయటపడిపోతుందని ఒకే ఒక్క కారణంతో దాన్నెంతవరకు పల్లెతో మాట కూడా అల్లేదు. కానీ అదేడ్చేసింది. నన్ను నమ్మించి నా గొంతు కోసినది. వదిలేలేవే, అదేదో చిన్నపిల్ల. ఏటి చిన్నపిల్ల? అదే మనల్ని దయమని చెప్పి అదే మా మీద ఈ నేరం నెట్టినదంటే దానికి నా మీద ఎంత కచ్చ లేకపోతే ఈ పని చేస్తా చెప్పు. ఈ రోజు మమ్మల్ని పోలీసులకు పట్టించిపోయినది, రేపొద్దున నన్ను చంపేస్తుంది. కాబట్టి మేమిక భరించలేవదురా. దాని మనసులో ఎంత కక్ష లేకపోతే చెప్పు, అది మమ్మల్ని ఎంత ఇరికించాలని చూస్తుంది చెప్పు. సమయానికి దేవతల గంగొచ్చినది కాబట్టి సరిపోనది, లేకపోతే ఏంటి మా పరిస్థితి? ఆఖరికి నువ్వన్నా ఏమీ చేయలేకపోయావు. అవునక్క, నీకోసం నీ కూతురు కోసం అడ్డమైన చాకరీలు చేశాం, లెక్కలేని తప్పులు చేశాం. ఆయన నీకు తెలిసి ఇది మా మంగమ్మ చేసిందని ఒక్క మాట చెప్పలేదు నువ్వు. అంటే నీకు మాకంటే నీ కూతురే ఎక్కువైపోయింది అక్క. ఎక్కువే కదా మావా, అందుకే కదా మనం ఎట్టా పోయినా తన కూతురికే కాకూడదని నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోనది. కాని గంగ నిజంగా గంగమ్మ తల్లి. మనం ఎంత సెడిసేసినా శివర్లో మనల్ని కాపాడినది. తనే లేకపోయి ఉంటే మనం నిజంగా జైల్లో చెప్పుకొని తినేటోళ్ళం. నిజమేనే, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది ఆ గంగకి మంగకి. ఇన్ని దినాలు నీ బుద్ధులే వచ్చాయని చాలా సంతోషపడ్డారు, కానీ గంగకున్నంత మంచి బుద్ధి మనకెవరికి లేదని బాధపడుతున్నాను. నిజమే, మనమంతా కలిసి రోజు
గంగ పాదాలు కడిగిన నీళ్ళని నెత్తిమే జలుకోవాలి. అప్పుడే మనం చేసిన పాపాలన్నీ పోతాయి. అంటే ఏంటి? ఏమంటావు ఇప్పుడు? మంగ మనసులో ఏదో కొట్టుంది. అది నాకు తెలుస్తా ఉంది. అది పథకం ప్రకారమే మమ్మల్ని ఇరికించాలని చూసినది. నా జాగ్రత్తలో నానుండాలి. అందుకే నానెళ్ళి రాజేశ్వరమ్మకి ఈ విషయం చెప్పేతాను. నన్ను జైలుకి పంపించాలని చూసినదని అంతు సోత్తాను. దాని గూడెని తీసుకెళ్లి దాని చేత గంజినీళ్ళు తాగిస్తాను, దుంపలు అమ్మిస్తాను. దాన్ని అడుక్కు తినేలా చేస్తాను. అప్పుడే 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 నా పక్క చల్లారుతుంది. నోర్మోయ్! ఇదే ఆ దేవలోకం పుట్ట. ఎవరిని కన్విన్స్ చేసి కాంప్రమైజ్ చేయలేం కాబట్టి కాన్ఫిడెంట్ గా ఒక నిర్ణయం తీసుకుందాం. ఏంటది? లేచిపోదాం. ఇప్పుడు నేనేం చేస్తానో మీ కళ్ళారా చూడండి. అప్పుడు అర్థమవుతుంది నేనేంటో. ఇప్పుడు ఈ కర్పూరం వెలిగిస్తాను, ఈ దేవుడికి హారతిస్తాను. నేను సత్యవంతుణ్ణైతే, పతివ్రతుణ్ణైతే, పరాయి స్త్రీని కన్నెత్తి చూడలేదు అంటే, బుద్ధిమంతుణ్ణైతే ఈ కర్పూరం నా చేతిని ఏమీ చేయదు. నువ్వు రావే, నువ్వు రా. నానమ్మ, రావే. నానమ్మ, వదులు నానమ్మ. చూడవే, చూడు. అయ్యో. మీ అమ్మని బాగా చూడు. నానమ్మ, వదులు. నానమ్మ, నానమ్మ, వదులు. వదులు నానమ్మ. మీ అమ్మ ప్రాణాలు వదిలే క్షణం నువ్వు చూస్తావా? వద్దు నానమ్మ. చూడు. నానమ్మ, నా మాట విన్నానమ్మ. నానమ్మ, నానమ్మ, నీకు నానమ్మ. ఏయ్, చెప్పే జాగ్రత్తగా విను. ఏ బిడ్డ అయితే నీ కడుపులో పెరుగుతున్నాడు అనే భ్రమలో ఉన్నావో, ఆ బిడ్డ చంద్రముఖ కడుపులో పెరుగుతున్నాడు.
న్యూ ఇయర్ సెలబ్రేషన్లో హత్యా ప్రయత్నం జరిగిందని మాకు కంప్లైంట్ వచ్చింది మేడం. ఏమంటున్నారు ఇన్స్పెక్టర్ మీరు? ఈ అమ్మాయి మీద విషప్రయోగం జరగడం వల్లే ఇలా ప్రీమెచ్యూర్ డెలివరీ అయిందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇంకెవరు చేస్తారు సార్? ఇదిగో ఇక్కడ నిలబడిందే మా అక్క. భూమక్కే ఈ పని చేసుంటుంది. నాకు బిడ్డ పుడితే తన వాటా ఆస్తి నా బిడ్డ సొంతం అవుతుందని ఇలా నాపై విషప్రయోగం చేసింది.